హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చేసింది అంటే కాటన్ శారీస్, అదేవిధంగా కాటన్ డ్రెస్సులు ఉంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇంకా ఫుల్ డే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకైతే నిజంగా చెప్పాలంటే పాలిస్టర్ శారీస్, జార్జెట్ శారీస్ కంటే కాటన్ అయితే చాలా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే అండ్ మనకు అంటే మన వచ్చేటట్టుని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి. అలా అయితేనే మనకు డే అంతా ఈజీగా ఏ మాత్రం చికాకు లేకుండా వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ అందరికి యూజ్ కావాలి. అండ్ నా దగ్గరకు వచ్చింది కాటన్ కోటా ఫ్యాబ్రిక్, అదేవిధంగా లెనిన్ శారీస్. వీటికి బ్లౌజ్ కూడా ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది, అదేవిధంగా ఏ శారీకి ఏ విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లాస్ట్కి ఒక బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి అదేవిధంగా లైక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడైతే శారీ చూసేద్దాం. మరి చీరలు అయితే చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క చీర దానికి చాలా బాగున్నాయి. నేనైతే ఇప్పుడు అంటే వీటికి అన్నిటికీ బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినాక కూడా ఒకవేళ వీలుంటే మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, పెడతాను. ఎక్కువగా మనకు డిజైన్స్ ఏమి అవసరం లేదు. డైలీ వేరు, అదేవిధంగా కాటన్ శారీస్ కదా, వీటికి ఎక్కువగా డిజైన్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ శారీ అయితే ఈ విధంగా వచ్చింది. అండ్ మెరూన్ అండ్ అదేవిధంగా ఎల్లో అంటారు, దీన్ని ఏమంటారు తెలియదు. పూర్తి కలర్ ఎల్లో కూడా కాదు, కొంచెం మిక్స్డ్ కలర్ లాగా ఉంది. మధ్యలో అయితే ఇట్లా వచ్చింది, పై వైపున కింది వైపున ఇట్లా. అండ్ మెరూన్ కలర్, మిడిల్లో అయితే ఈ కలర్ ఎల్లోతో వచ్చింది అన్నట్టు. అదే శారీ మొత్తం అలాగే ఉంటుంది. దీనికేమో పళ్ళు ఇలా వచ్చింది, సింపుల్గా బాగుంది కదా శారీ మొత్తం. అండ్ దీనికి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఏదైతే మనకు మధ్యలో మిడిల్లో బార్డర్ లాగా ఇచ్చిరో అదే కలర్తో ఇలా బ్లౌజ్ అనేది ఇచ్చారు అన్నట్టు. అండ్ కొన్ని శారీస్కి, కాటన్ శారీస్కి అయినా ఇప్పుడు ఇది ఉంది కొంచెం బాడీ సన్నగా ఉంటుంది, ఓకే పర్వాలేదు అనుకుంటే హై నెక్ లేదంటే బోట్ నెక్ బ్లౌజ్ అలా కుట్టించుకుంటే సరిపోతుంది అన్నట్టు. అన్నిటికీ ఒకేలాగా రౌండ్ నెక్ కాకుండా అలా కుట్టించుకోవచ్చు. అండ్ ఇంకొక శారీ గ్రీన్, ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఇది లేనుండి మిక్స్డ్ కాదు, ప్యూర్ కాటన్. కింది వైపున పై వైపున ఇట్లా కొంచెం గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఈ శారీ మొత్తం ఇలా ఉందన్నట్టు, ప్యూర్ కాటన్. ఇంకా పిండితే మంచిగా బట్ట అయితే చాలా చిక్కగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఇలా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్, దీంట్లో ఏదైతే బార్డర్ కింది వైపున గ్రీన్ వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. బాగుంది, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మొత్తం వైట్ చెక్స్తో ఉంది శారీ మొత్తం. పళ్ళు, ఇది పళ్ళు ఈ చీరకు. బాగుంది కదా, కలర్ అయితే చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ ఉంది శారీ. కాటన్ కదా, ప్యూర్ కాటన్. అది వచ్చేసి కొంచెం కోటా మిక్స్డ్ ఉంది, ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. కాటన్లో కూడా కోటా మిక్స్డ్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే జస్ట్ ఒకసారి ఐరన్ చేయించామనుకోండి చాలా బాగుంటుంది. ఇది ఒక శారీ. అండ్ ఇది కూడా కాటనే, కలర్ డిఫరెంట్ ఉంది. యాష్, కింది వైపున మళ్ళీ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్తో బార్డర్ వచ్చేసింది. సమ్మర్ అంటేనే కాటన్ ఫ్యాబ్రిక్ ఫుల్ రన్నింగ్ ఉంటుంది అన్నట్టు. శారీ మొత్తం అలాగే ఉంది. అండ్ ఇది పళ్ళు, పళ్ళుకి ఇట్లా ఎక్కువ లైన్ వచ్చేసి కొంచెం మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది. ఇది మొత్తం శారీ అన్నట్టు. చీర ఇలా ఉంటుంది, చూసారు కదా, బాగుంది. కొంచెం హైట్ చూసుకొని తీసుకోండి ఒకవేళ హైట్ ఉంటే మాత్రం. అండ్ దీనికి బ్లౌజ్ ఏమో ఈ విధంగా ఇచ్చారు. చెక్స్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్. బాగుంది కదా. ఇది కూడా బాటిల్ గ్రీన్కి బాగా వెళ్తుంది ఇలాంటివి. ఇంకొకటి మెరూన్, దీనికి జస్ట్ చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ ఇచ్చారు. ఇది ఫుల్ మెరూన్, అంటే కలంకారీ మోడల్ అండి. ఇది కలంకారీ మోడల్తో పళ్ళు కూడా సేమ్ కలంకారీ వచ్చింది. బ్లౌజ్ ఇలా ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకైతే. ఇది ఏదైతే పళ్ళు వచ్చిందో ఆ పళ్ళు లాగానే బ్లౌజ్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇట్లా చిన్నగా బుటీస్తో ఏ విధంగా ఇచ్చేసారు అన్నట్టు. బట్ పర్వాలేదు. కానీ ఈ మోడల్ అంటే ఏదైతే పళ్ళు ఉందో ఆ పళ్ళు లాగా ఇస్తే బాగుండు. మొత్తం శారీ మొత్తం కలంకారీయే. అండ్ వీటికి ప్రైస్ అయితే లేదు, బట్ ట్యాగ్లు అన్ని తీసేసినట్టున్నారు. ఇది శారీ కలర్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా శారీ మొత్తం అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పికాక్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ, మొత్తం లీఫ్ ఇచ్చేసారు. చాలా బాగుంది. కలంకారీ మోడల్ శారీ అన్నట్టు. ఇది మెరూన్కి అండ్ అక్కడక్కడ కొంచెం మన క్రీమ్ కలర్తో డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ఇలాగే వచ్చింది. అండ్
క్రీమ్ కలర్ బ్లౌజ్. బట్ పళ్ళు లాగా బ్లౌజ్ ఇచ్చుంటే చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా ఇలా ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చుంటే. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు బార్డర్ వస్తే శారీస్ డిజైన్ అంటే మనకు బ్లౌజ్ సెట్ కాదు, అలా ఉంటుంది అన్నట్టు. కాకపోతే పర్వాలేదు, లేదు బాగానే కనిపిస్తుంది. ఇది కోటా మిక్స్డ్ అండి, కాటన్లోనే కోటా మిక్స్డ్. దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. ఇలా లీఫ్ డిజైన్ క్రీమ్ కలర్కి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది. ఇవన్నీ చూపించడానికి మీకు కూడా యూస్ అవుతుంది కదా, ఏ మోడల్ బాగుంటుంది. ఇప్పుడు ఉన్న రన్నింగ్ మోడల్ చాలా మందికి, అండ్ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటే ఇంకా శారీ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదే డీసెంట్ కలర్ అండి, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా అయితే పళ్ళు వచ్చింది. ఈ చీర బాగుంది కదా, పళ్ళు కూడా చాలా సింపుల్గా వచ్చింది. దీనికి బ్లౌజ్ క్రీమ్ కలరే, చిన్న చిన్న బుటీస్, క్రీమ్ కలర్ పైన బ్లాక్ కలర్ చిన్న చిన్న బుటీస్. ఇది చిన్న చిన్నగా ఇచ్చారు బుటీస్ మొత్తం. చిన్నగా బ్లాక్ కలర్ పై అంటే బ్లాక్ కలర్తో ఇలా పైపింగ్ కానీ అలా ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు. బ్లౌజ్ చాలా బాగుంటుంది. దాదాపుగా పైపింగ్ వేస్తాను నేను, కాటన్ అయినా సరే పైపింగ్ వేసుకోవాలి, బాగుంటుంది. ఈ విధంగా మనం చీరలో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తో పైపింగ్ వేసేస్తే సరిపోతుంది అన్నట్టు. బాగుంది కదా, శారీ చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇంకొక చీర, ఇది కూడా యాష్లో కొంచెం డిఫరెంట్ కలర్, ఇది కూడా బాగుంది. ఇదేమో పళ్ళు, శారీ మొత్తం ఇలాగే ఉంది. ఇది మొత్తం చీర ఇలా వచ్చింది, అక్కడక్కడ బుటీస్ వచ్చింది. గ్రీన్ కలర్, అదే విధంగా బ్లూ అండ్ రెడ్ కలర్తో బుటీస్ వచ్చింది. పై వైపున కింద వైపున అంటే కింది వైపున ఇలా చిన్నగా బార్డర్ వచ్చింది. అదేవిధంగా ఇదేమో పళ్ళు. దీనికైతే బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది. ఇది చూడండి, ఈ విధంగా రెడ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్. ఏదైతే ఇక్కడ బార్డర్ వచ్చిందో చెక్స్ లాగా చిన్నగా, సేమ్ అదే విధంగా బ్లౌజ్ అనేది వచ్చింది అన్నట్టు దీనికి. కానీ బాగుంది. బ్లాక్ యాష్ కలర్ పైన బ్లాక్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది. ఈ విధంగా ఈ శారీకి ఇది బ్లౌజ్ బాగుంది కదా. దానికి శారీ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందనుకోండి, దీన్ని హై నెక్ కుట్టించుకోవచ్చు, బాగుంటుంది. కొన్ని వాటికి ఇప్పుడు శారీస్లో కొన్ని వాటికి ఓ 2-3 శారీస్ మీరు కాటన్ తీసుకున్నారు అనుకోండి, ఓ 2 హై నెక్, 2 ఏమో బోట్ నెక్, ఓ 2 రౌండ్ నెక్, అలా వెళ్ళిపోండి, బాగుంటుంది. అన్ని రౌండ్ నెక్ కాకుండా అంటే పర్సనాలిటీని బట్టి కాటన్ శారీస్కి అయితేనండి బ్లౌజ్ కాస్త చిన్నగా వస్తుంది. కొంచెం హెవీ పర్సనాలిటీ ఉందనుకోండి రౌండ్ నెక్ కలర్ వెళ్ళిపోండి. కొంచెం పర్వాలేదు అనుకుంటే హై నెక్ కానీ, ఇప్పుడు సమ్మర్లో మన నెక్ కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే హై నెక్, బోట్ నెక్, వెనకాల పెద్దగా డీపు అలా వేయించుకోకుండా జస్ట్ హై నెక్ లేదంటే మనకు బోట్ నెక్, సింపుల్గా బోట్ నెక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి డ్రాప్స్ కానీ లేదంటే వెనకాల వాటర్ డ్రాప్ అలాంటిది ఏది వేయించుకోకుండా జస్ట్ బోట్ నెక్ లేదు అంటే హై నెక్ అలా వేయించుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే నార్మల్గా మనకు మహానటి బ్లౌజ్ వీటికి కూడా చాలా బాగుంటాయి అన్నట్టు. ఇవి శారీస్ మొత్తం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని శారీస్ ఇలా మన దగ్గర వచ్చిన శారీస్ మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చూపించాను అన్నట్టు. అంటే ఇప్పుడు రన్నింగ్ ఏమున్నాయి శారీస్ అనేది. ఇప్పుడు కాటన్ అయితే శారీస్ అందరికీ తెలుసు, బట్ ఎలాంటి కలర్స్ అయితే బాగుంటుంది, వీటిలో ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా అండ్ మీరు కూడా అండ్ మీకు నచ్చిన కలర్స్ మీరు తీసేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ శారీస్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేవిధంగా అండి అండ్ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేయాలి. 3-4 days టైం ఇచ్చారు నాకు, ఆ లోపల చేసేయండి. ఎందుకంటే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ మేడం ప్రతి ఇయర్ మనకు బ్లౌజులు అనేది పంపిస్తూ ఉంటారు. అండ్ ఒకేసారి 10 బ్లౌజెస్ అలా ఇచ్చేస్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ సమ్మర్లో అయితే ఈ బ్లౌజెస్ అనేది పంపించారు. ఇంకా కొన్ని ఉన్నాయంట, అవి తర్వాత పంపిస్తాను. ఇవైతే ఇప్పుడు చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఇవైతే కంప్లీట్ అయినాక పంపిస్తాను. 3 బ్లౌజెస్ ముందు ఇస్తాను, 3 బ్లౌజెస్ తర్వాత ఇస్తాను అని చెప్పేసి అన్నాను. మొత్తం అయితే 6 శారీస్ ఉన్నాయి ఇవి. ఇది ఇవాళటి వీడియో అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చూసారు కదా ఇది వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.